శ్రీ మదనానంద ధార్మిక సేవా పరిషత్తు ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ భాగ్యనగర శివారులోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కౌకూరులోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా ఉచిత ఉపనయన మహోత్సవాలు జరిగాయి. దాదాపు 27 మంది వటువులకు మదనానంద ధార్మిక సేవా పరిషత్తు వారు ఉచితంగా వేదోక్తంగా ఈ ఉపనయన సంస్కారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ధార్మిక ఆధ్యాత్మికవేత్తలు పలువురు అతిథులు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన వదాన్యులందరికీ కూడా ఆస్తిక మహాజనులందరికీ కూడా అన్నప్రసాద వితరణ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సామూహిక ఉపనయన మహోత్సవంలో భాగంగా పలువురు వేద పండితులు ఇచ్చేసి వేదనాదంతో పాటు ఉపనయన సంస్కారం యొక్క ప్రాశస్త్యం, ఉపనయనం తర్వాత బ్రహ్మచారి పాటించాల్సిన నియమాలు ఇవన్నీ కూడా తెలియజేశారు. మదనానంద ధార్మిక సేవా పరిషత్తు ప్రతి సంవత్సరము ఎక్కడో ఒక చోట ఆలయంలోనో ధార్మిక సంస్థల్లోనో ఆశ్రమాల్లోనో ఈ సామూహిక ఉపనయన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఈసారి కౌకూరులోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ సామూహిక ఉపనయన మహోత్సవాలు జరిగాయి. ప్రతి సంవత్సరం కూడా ధార్మిక సేవ అందిస్తున్న సదాచార సంపన్నులకు పండితులకు పరిషత్తు ఘనంగా సన్మానిస్తోంది. ఈ సంవత్సరం విఖ్యాత విద్వన్మూర్తి, బహుభాషా పండితులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, గీతా ప్రెస్ తెలుగు విభాగం సంచాలకులు బ్రహ్మశ్రీ మధునూరి వెంకట్రామ శర్మ వారి ధర్మపత్ని నాగకుమారి పుణ్య దంపతులకు ఘనంగా సన్మానం జరిగింది. పరిషత్తు సభ్యులు పాదపూజ నిర్వహించి దుశ్శాలువా కప్పి వస్త్రాలు సమర్పించి వారికి తలపాగా సమ్మాన పత్రంతో ఘనంగా సన్మానించారు. శ్రీ మధునూరి వెంకట్రామ శర్మ దంపతులకు జరిగిన ఈ సమ్మానంలో సమ్మాన పత్రాన్ని బ్రహ్మశ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ చదవగా ఈ సత్కార సభను దర్శనం సంపాదకులు మరుమాముల వెంకటరమణ శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంకీర్తనాచార్యులు కొడకండ్ల రాధాకృష్ణ శర్మ, అదేవిధంగా వైదిక నిర్వాహకులు మంచినీళ్ల రామశర్మ, భవానీ రామలింగేశ్వర దేవాలయం ట్రస్టు సభ్యులు పాల్గొనగా మదనానంద ధార్మిక సేవా పరిషత్తు ముఖ్యులైనటువంటి మరుమాముల నటరాయ శర్మ, భైరవపట్ల మృత్యుంజయ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా మరుమాముల రామచంద్రమూర్తి, నాగిళ్ల సదాశివ శర్మ, గౌరీభట్ల రఘురామ శర్మ, మదనానంద ధార్మిక సేవా పరిషత్తు సభ్యులైనటువంటి ఆకాష్, పవన్, సాయి దీక్షిత్, సతీష్ శర్మ, వెంకటరమణ, ఫణి ఇలా అనేక మంది వారు సభ్యులు పాల్గొని ఉదయం నుంచి కూడా సామూహిక ఉపనయన మహోత్సవాల్లో భాగంగా ఎన్నో సేవలు అందించారు. మధునూరి వెంకటరామ శర్మ దంపతులకు కన్నుల పండుగగా జరిగిన సన్మానం అనంతరం వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వదాన్యులు వారిని సన్మానించి వారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం తర్వాత కొరకండ్ల రాధాకృష్ణ శర్మ గారిని కూడా పరిషత్తు సభ్యులు సత్కరించారు. ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా సామూహిక ఉపనయన మహోత్సవాలు చాలా వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున ఆస్తిక మహాజనులు, ఆలయ ట్రస్టు సభ్యులు, పరిషత్తు కార్యకర్తలు ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమ్మాన కార్యక్రమంలో గీతా ప్రెస్ తెలుగు విభాగం సంచాలకులు ప్రముఖ బ్రహ్మశ్రీ మధునూరి వెంకటరామ శర్మ గారు ప్రసంగిస్తూ
మహాయోగి తపస్వి శ్రీ మదనానంద సరస్వతి స్వామివారి పేరుతో ఏర్పాటైన ఈ పరిషత్తు అనేక ధార్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సేవలు అందిస్తుండడం అభినందనీయమన్నారు. మదనానంద ధార్మిక సేవా పరిషత్తు ట్రస్టు సేవలను మర్మావుల వెంకటరమణ శర్మ తన ప్రసంగంలో ప్రస్తుతించారు. మొత్తం మీద ఈ సామూహిక ఉపనయనాల కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా ఉదయం నుంచి కూడా సాగింది. పౌరోహితులంతా ఈ మదనానంద ధార్మిక సేవా పరిషత్తుగా ఏర్పాటై ఈ సామూహిక ఉపనయనాలే కాదు, పేద బ్రాహ్మణులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారి చెంతకు వెళ్లి సహకారం చేయడం, ఇంకా కరోనా సమయంలో అయితే అనేక మందికి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పురోహితులకు అన్నార్థులకు వీరు కిరాణా సరుకులు ఇవ్వడంతో పాటు ఆర్థిక సాయం అందించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు శ్రీ మదనానంద ధార్మిక సేవా పరిషత్ వారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా జ్యోతిర్లింగ క్షేత్రాలు, శక్తిపీఠాల్లో కూడా వారి వార్షికోత్సవాలను
చాలా వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఆ కార్యక్రమాల పరంపరలో ఇవాళ ఈ గౌపూరు భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో ఈ దేవాలయ నిర్వాహకులందరి సహకారంతో ఈ మదనానంద ధార్మిక సేవా పరిషత్ వాళ్ళు ఇంతమంది భక్తులకు ఉచితంగా సామూహికంగా ఉపనయన మహోత్సవాన్ని వేగవంతంగా ఎక్కడున్నారు వారి యొక్క వైదిక నిర్వహణలో ఇంకా అనేక మంది వేద పండితుల సహకారంతో ఇద్దరు దళైతుల సమక్షంలో ఇంత వైభవంగా నిర్వహించుకోవడం అందరూ కూడా ప్రశంసించాల్సినటువంటి సందర్భం. మీరు ఉపనయన మహోత్సవాలను నిర్వహిస్తూనే ప్రతి సంవత్సరం కూడా మన ప్రాంతంలో ధర్మనిష్టతో ధార్మిక సేవ చేస్తూ తమ జీవితాలను ప్రధానంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసమే అంకితం చేసిన ధర్మిష్ఠులకు సత్కారం కూడా చేస్తున్నారు. ఇంతకు పూర్వం అనేక మంది మహాసంపన్నులకు మదనానంద ధార్మిక సేవా పరిషత్ వారు సత్కారం అందించారు. గత సంవత్సరం కేరళలోని సద్గురు సదనంలో మరిముంచాల సాంద్రానంద ఆశ్రమం నిర్వాహకులైన శ్రీ గౌరీభట్ట శ్రీనాథ శర్మ గారికి కూడా చాలా వైభవంగా సన్మానం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మేము భాగ్యం. ఇవాళ ఈ గౌపూరు భవానీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో మరొక మహానుభావుడు సదాచార సంపన్నులకు ఇక్కడ సత్కార కార్యక్రమం జరగబోతున్నది. శ్రీ బ్రహ్మశ్రీ మధునూరి వెంకటరామ శర్మ గారు వారు వృత్తిరీత్యా ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినదే కాకుండా ప్రవృత్తిరీత్యా నిరంతరం కూడా గురుస్మరణ భగవన్నామ స్మరణ నిరంతరం కూడా ఆ గురుస్నామ స్మరణ అయితే వారు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉంటారు. వారు ఏ పనిలో ఉన్నా ఏ భాషలో ఉన్నా వారి శ్వాస మాత్రం భావానంద భారతీయ స్వామి వారు అప్పాల విశ్వనాథ గురుదేవుడు. ఇంకా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా కూడా అనేక ధార్మిక చింతనతో ధార్మిక విషయాలతో ఏ సత్సంగంలో పాల్గొన్నా కూడా అనేక దిగు ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు सद्गुणा भगवान की है। श्री भावानंद भारती स्वामी वाली की जय। श्री सामरानंद सरस्वती स्वामी वाली की जय। श्री पुष्पानंद सरस्वती स्वामी वाली की जय। श्री माधवानंद सरस्वती स्वामी वाली की जय। సేవా పరిషత్ వారు సత్కారాన్ని అందించారు. ఇప్పుడు శ్రీ మదనానంద ధార్మిక పరిషత్ కార్యకర్తలు వారికి తలపాలతో అలంకరించి అది దించే అన్నది ఒక 4 ఫోటోలు तस्मै श्री गुरु
భారతదేశంలో ఆధ్యాత్మిక మహానుభావులు సంచరించి ఎన్నోపై కరుణకు విధించిన తెలంగాణలో ఎదురు సీమలో మేఘాదేవి అనుగ్రహంలో వేద వ్యాస కృపాదృష్టిలో మధులోని మందలో అంగిరీల గ్రామంలో శ్రీ రామచంద్రయ్య కుటుంబ దంపతులకు జన్మించిన ప్రథమ సంతానం శ్రీ వరుడు వెంకటరామ రామశర్మ బాల్యంలో తన తండ్రిని ఉద్దేశించిన ఆధ్యాత్మిక పథంలో తమ వంశీయులు శ్రీ రామానంద ఉపదేశ సత్సంగతిలో విద్యాభ్యాసం స్మారక విద్యాభ్యాసం సమాంతరంగా సాధన చేస్తూ నిరంతరం సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా తపనతో కదిలిన మహామనిషి వారి ఆలోచనలకు అనుగుణంగా సాక్షాత్ భావానంద స్వామి అనుగ్రహపాత్రుడైన శ్రీ కార్తికేయుని అప్పాల విశ్వనాథ శర్మ గారు వాళ్ళ పుత్రిక రత్నం నాగకుమారిని కన్యాదానం చేయడంతో ధర్మరక్ష కాలంలో సాధనలో ఆనంద ధార్మిక సేవా పరిశుభ్రాలు సత్సంగ నిర్దేశక మహానికి సత్సంగ నిర్దేశక మహానికి సత్సంగ నిర్దేశక మహానికి ప్రధానంలో ధార్మిక సేవా పరిషత్ సగౌరవంగా సమర్పణగా సమర్పిస్తున్నటువంటి సత్సంగ నిర్దేశక మహాన్ విరుద్ధంతో కూడినటువంటి లోకానికి ఎంతో ఉపకారం చేసేటువంటి మహనీయులు కూడినటువంటి ఒక గొప్ప లోకాలం ఒక ఆధ్యాత్మికవేత్తలు Thank you.